టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 5,141,00,000 అంచనా వ్యయంతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదముద్ర వేశారు. పాలక మండలి నిర్ణయాలను చైర్మన్ కరుణాకర్ రెడ్డి వివరించారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్ల తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. మంగళసూత్రాలు 5-10 గ్రాములు తయారు చేసి విక్రయిస్తామని అన్నారు. టీటీడీ పోర్టు విభాగంలోని 70 మంది ఉద్యోగులకు స్కిల్డ్ లేబర్గా గుర్తిస్తూ 15,000 రూపాయల జీతం పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1,200 పడకలుగా మార్చడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా 30 ఏళ్లకు పైగా నిర్మించినటువంటి ఆసుపత్రి భవనాలను పెరుగుతున్నటువంటి రోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు 148 కోట్లతో టెండర్ను కూడా ఆమోదించటం జరిగింది. తిరుమలలోని ఆకాశగంగ ఔటర్ రింగ్ రోడ్డు వరకు, గంగ నుండి ఔటర్ రింగ్ వరకు 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి 30 కోట్లతో టెండర్ను ఆమోదం చేయటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం 2.5 కోట్లతో సప్తగిరి సత్రాలు 6-7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండర్ను ఆమోదించటం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యం టీటీడీ వార్షిక బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. 5,141,74,000 బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగుల జీతాలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో హుండీ ఆదాయాన్ని మించాయి. టీటీడీ బడ్జెట్లో 50% పైగా ఆదాయం హుండీ ఆదాయమే. డిపాజిట్లపై వడ్డీల రూపంలో టీటీడీకి ఆదాయం వస్తోంది.